హలో నమస్తే, వెల్కమ్ టు నవచైతన్యం న్యూస్. మార్నింగ్ న్యూస్లో పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను అయితే మనం చూద్దాం. ఈనాడులో ఈరోజు రెవెన్యూకి సంబంధించిన వార్తను బ్యానర్ వార్తగా వేశారు. ఫ్రీ హోల్డ్ సమస్య లేక శాఖ, సీఎం ఆదేశించిన కొలిక్కిరాని సమస్యలు. అసలే రెవెన్యూ శాఖలో సమస్యలు కుక్కల్లో, వీటితో పాటు అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్ వివాదం కొలిక్కి రావడం లేదు. ఫ్రీ హోల్డ్ పేరిట వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు భారీగా లబ్ధి పొందారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సరిదిద్దేందుకు చర్యలు చేపట్టిన పరిస్థితుల్లో పురోగతి మాత్రం ఏమాత్రం కానరావడం లేదు. ప్రైవేటు భూముల పట్టాదారులతో సహా ఎందరో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశం కూడా పరిష్కారాల దిశగా కృషి చేయాల్సి ఉంది. ఏడాదిలోగా రెవెన్యూ శాఖను ప్రక్షాళించాలని, ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ వివాదాన్ని త్వరగా తేల్చాలని సీఎం చంద్రబాబు తాజాగా నిర్దేశించారు. రెవెన్యూ యంత్రాంగం నిర్లిప్తతను వీడి అంశాల వారీగా విభజించి ఒక్కోదానికి పరిష్కార మార్గాన్ని వెతికితేనే రైతులకు ఉపశమనం లభిస్తుందని చెప్పేసి వార్తలు ఇచ్చారు. అయితే రెవెన్యూ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి దాంట్లో సమస్యలు అనేవి అనేకం వస్తూనే ఉన్నాయి, ఏళ్ల తరబడి. అయితే గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ విధానం తీసుకొచ్చిన తర్వాత ఇది కాస్త ఎక్కువైంది. అయితే ఈ ఫ్రీ హోల్డ్లో ఉన్నటువంటి వివాదాలను ప్రధానంగా పరిష్కరించాలని సీఎం 1 ఇయర్లోనే, అంటే 1 సంవత్సరంలోనే దీన్ని ప్రక్షాళన చేయాలి, రెవెన్యూలో ఉన్న సమస్యలు అన్నీ తొలగియమంటున్నారు. అసలు అది అనేది అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే అది వ్యవస్థ. దీంట్లో ఒకవేళ వైసీపీ నాయకులు అంటున్నారు, వైసీపీ నాయకులు దోచేశారు. ఈ ఫ్రీ హోల్డ్ విధానం వచ్చిన తర్వాత చిన్న సన్నకారుల దగ్గర రైతులకు వచ్చినటువంటి భూములు వీళ్ళు కొనేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, అప్పటికప్పుడు కొన్నట్టుగా రిజిస్ట్రేషన్ అయింది అంటున్నారు. సో ఇక్కడ నాయకుడు తప్పు చేస్తే ఖచ్చితంగా అధికారి కూడా తప్పు చేసినట్టే కదా, వాళ్ళకి ముడుపులు లేనిది ఏ పని చేయరు. సో ఏంటంటే ఇది మళ్ళీ అధికారులందరూ ఎంతో కొంత ఇన్నర్గా వాళ్ళందరూ ఒక ఇదిగానే ఉంటారు కాబట్టి, సో ఇది అనేది ముందుకనేది ఖచ్చితంగా వెళ్ళదు. 1 సంవత్సరంలో ప్రక్షాళన అనేది అసాధ్యమైన పని. ఇది సాధ్యమైందో లేదో చూడాలి, మరి ఏం చేస్తారనేది. యూదులపై ఉగ్రదాడి. ఆస్ట్రేలియాలో సిడ్నీ బీచ్లో దుండగుల కాల్పులు, 16 మంది దుర్మరణం, 38 మందికి గాయాలు. పోలీసుల కాల్పులో ఒక దుండగుడి మృతి, మరొకరు అరెస్టు. ఉగ్రవాద దాడిగా ప్రకటించిన ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రపంచ దేశాల నేతలు దీన్ని ఖండించారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఈ ఘటన అనేది సంభవించిందనమాట. ఇక కోడి పందానికి రెడీ. సాగర గర్భంలో మీనాలకు కాంక్రీట్ గూళ్ళు మొదలు పెడతారు లక్షల్లో. మొదట అధికారులు కూడా దీన్ని పందాలు ఏం చేసినా జూదమాడినా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటారు, బిల్లు ధ్వంసం చేస్తారు. కానీ చివరికి మట్టికి యథావిధిగా పందాలు అనేవి జరుగుతాయి. భాజపా కార్యనిర్వహణాధ్యక్షుడిగా నబీల్ సిన్హా, 45 ఏళ్ల నేతకు అనూహ్యంగా పెద్ద పదవి అంట. జనవరి 14 తర్వాత అధ్యక్ష పగ్గాలు. బీహార్ నుంచి తొలిసారి ఆ స్థాయికి, అంటే 45 వయసులో ఉన్నటువంటి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం ఈ పార్టీకి ఇదే మొదటిసారి. మిగతా అందరూ సీనియర్ నాయకులకి ఎక్కువగా ఆ పగ్గాలు అనేది అప్పచెప్పేవాళ్ళు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఉండబోతున్నాను అన్నమాట. ఇక తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 2వ విడతలోనూ కాంగ్రెస్ జోరు. అలాగే వృద్ధాప్య సునామీని ఎదుర్కొందాం. జెరియాట్రిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సు పిలుపు. అమెరికాలో బ్రౌన్ వర్సిటీలో కాల్పులు, 2 మృతి. చూడండి, భార్య ఉసురు తీసి మృతదేహంతో స్టేషన్ కంట. పల్నాడు జిల్లా మాచవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాణిజ్య సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం. గుడివాడలో 1 కోటికి పైగా ఆస్తి నష్టం. రోడ్డు పనికి 50 లక్షలే. ఉపాధి పథకంలో అంతకు మించితే అనుమతి లేదంట. మెటీరియల్ నిధులు పనులపై కేంద్ర పరిమితి. ఇప్పుడు గ్రామాల్లో ఈ ఉపాధి హామీ పథకం కింద రోడ్లు వేస్తూ ఉంటారు కదా, పొలాల్లోకి వాటికి రైతులు వచ్చేందుకు ఇబ్బంది లేకుండా దానికి ఇక పరిమితి విధించింది. కిలోమీటర్లు ఎక్కువ చూపించి అవి పోయటం అనేది తీసేసింది. 50 లక్షల టార్గెట్ పెట్టింది. ఈ టార్గెట్లోనే పోయాలి, లేకపోతే బిల్లులు చేసేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇక రియల్ సీన్ రివర్స్. రాష్ట్ర వ్యాప్తంగా క్షీణించిన స్థిరాస్తి క్రయ విక్రయాలు. అవసరానికి అమ్ముకోలేక ప్రజల అవస్థలు. భూములు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు అడిగేవారేరి అల్లాడుతున్న భవన నిర్మాణ కార్మికులు, కూలీలు, వ్యాపారులు. విజయవాడ, తిరుపతి, నెల్లూరులో వ్యాపారుల డేలా. రాజధాని అమరావతిలోనూ మందగమనం. రాష్ట్రంలో వరుసగా 2 ఏళ్లు పడిపోయిన రిజిస్ట్రేషన్ల ఆదాయం. స్వయంగా టార్గెట్లు తగ్గించుకున్న ప్రభుత్వం. 2023-24 ఏపీలో ఏకంగా 22.25 లక్షల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్. ఈ ఏడాది అక్టోబర్ నాటికి రిజిస్ట్రేషన్లు జరిగిన డాక్యుమెంట్లు 13.92 లక్షలేనంట. భూముల మార్కెట్ విలువ సగటున 50% పెంచినా లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతుందంట ప్రభుత్వం. సంపద సృష్టిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందిస్తూ గత ప్రభుత్వ హయాంలో అడుగులు.
మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు జోరుగా, ఇళ్ల నిర్మాణంలో స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి. సో ఏంటంటే వీళ్ళు గత ప్రభుత్వానికి ఇప్పటికి బేరేజ్ వేసి అమ్మకాలు, కొనుగోలు మా ప్రభుత్వంలో ఎక్కువ జరిగాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇప్పుడు తక్కువ అని చెప్తున్నారు. వాస్తవానికి ఎప్పుడైతే సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయో ఆ రోజు నుంచే రాష్ట్రంలో కొనుగోలు శక్తి అనేది క్షీణించినాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం పర్సెంటేజీల్లో చూపించిన రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో రెండు ప్రభుత్వాలు ప్రజలను ఆగం చేసేస్తున్నాయి. గత ప్రభుత్వాన్ని మించిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇవ్వటం వల్ల ప్రజల కొనుగోలు శక్తి అనేది తగ్గుతుంది. కనీసం తినడానికి తిండి గింజలు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉంటే ఇక భూములు, భవనాలు ఏ విధంగా కొంటారు, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు? ఇంకా ఉండుండే కొద్దిగా ప్రజలు తిరుగుబడే రోజులు కూడా తొందరలోనే ఉన్నట్టుగా కనబడుతున్నాయి. ఇక పార్లమెంటు కోటి సంతకాల ప్రతులతో నేడు జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు, ఆ తర్వాత వాటిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్న నేతలు. ర్యాలీలకు వ్యతిరేకంగా పోలీసులను ఉసిగొల్పుతున్న చంద్రబాబు సర్కారు. దీంతో ర్యాలీలో పాల్గొంటే కేసులు పెడతామంటూ జిల్లాల్లో నోటీసులు కూడా ఇచ్చారంట. ఇప్పటికే వీటిని ఖాతరు చేయబోమంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నేతలు. వాహనాలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వాలంటూ డీజీపీకి పార్టీ లేఖ. ఇప్పుడు కోటి సంతకాలు నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు చేరినాయి కదా. ఇప్పుడు కేంద్ర కార్యాలయం, ఇప్పుడు జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లి ఆఫీస్కి చేరితే అక్కడి నుంచి గవర్నర్కి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి అప్పచెప్తారనమాట. ఇక సో మల్లన్న సన్నిధిలో మహాదోపిడి అంట. శ్రీశైలం ఆలయంలో ప్రతి పనికి మామూలు వసూలు చేస్తున్న టీటీడీ ఎమ్మెల్యే బొడ్డా అనుచరులంట. దేవస్థానంలో ఏ టెండర్ అయినా 7% బీట్యాక్స్ చెల్లించాల్సిందే అంట. బీట్యాక్స్ అంటే బుడ్డా ట్యాక్స్. దాతల భవనాలను నిర్మించాలన్నా కమిషన్ సమర్పించుకోవాల్సిందే. శ్రీశైలం మండలంలో ఇసుక, కంకర టన్నులకి 100 చొప్పున బీట్యాక్స్ అంట. సున్నిపేంటలో మద్యం దుకాణాల నుంచి కూడా 2 లక్షలు వసూలు చేశారంట. డబ్బులు ఇవ్వకపోతే ఒక్క పని జరగదు, అవసరమైతే దాడులకు కూడా వెనకాడరంట. ఈ దందాల కోసం ప్రత్యేకంగా ఒకరిని పెట్టుకున్న ఎమ్మెల్యే బుడ్డ ఏడాదిన్నరగా అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్న దోపిడీ పర్వం. మరి ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బులు రావాలిగా, దాన్ని రాబట్టుకునే ప్రయత్నాలు. ఆంధ్రజ్యోతిలో బకాయిలు గట్టెక్కేది ఎలా, ఎన్టీఆర్ వైద్య సేవను వెంటాడుతున్న కష్టాలు, ట్రస్టుకు రుణాలు ఇవ్వలేవంటున్న బ్యాంకులంట. నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలు చెల్లింపునకు 3,000 కోట్ల రుణం కోరిన అధికారులంట. 2 సార్లు బ్యాంకర్లతో భేటీ, షూరిటీ లేకపోవడంతో బ్యాంకర్ల నిరాకరణ. ఆస్తి, ఆదాయం హామీ తనఖాపై ప్రశ్నలు. వాస్తవానికి ఆసుపత్రుల బకాయిలు 2,400 కోట్లే. జగన్ ప్రభుత్వంలో 6,000 కోట్లు బదలాయింపు. రుణభారం అంటున్న నిపుణులు ఆసుపత్రులతో మాట్లాడుకొని వాయిదాల్లో చెల్లించాలని సూచన అంట. ఏంటంటే ప్రజల ఆరోగ్యానికే మేము పెద్దపీట వేస్తామని చెప్పి ప్రతి ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. చూడండి ఆరోగ్యశ్రీకి ఎన్ని కష్టాలు వచ్చినాయో. ఇప్పుడు 3,000 కోట్ల బకాయిలు ఉన్నాయంట. దాంట్లో 6,000 కోట్లు మాత్రమే జమ చేశారు. మిగతాదంతా ఎవరు చేస్తారు? దేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కనీసం పేదల ఆరోగ్యానికి ఎమర్జెన్సీకి ఉపయోగపడే ఈ బకాయిలు చెల్లించలేకపోతున్నారు. ఎవడన్నా అర్జెంటుగా గుండె ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తే వాడికి దిక్కెవరు? వాళ్ళు డబ్బులు కడితేనే ఆపరేషన్ చేస్తారు. ఇక అరటి ధరకు ఊపు, కిలో కనీసంగా 10, గరిష్టంగా 17. ఉత్తరాది వ్యాపారులు రాకతో మార్కెట్లో జోష్. రాయలసీమ రైతులకు ఊరట. గత నెలలో కిలో అరటి 2కు పత్రమైంది. అరటి రైతులు ఎట్లా గట్టు ఇప్పుడు కొంచెం బాగుపడుతున్నారు. ఏదైనా కష్టాలు పడి మూతిపూలు రాళ్ళు కొట్టుకుంటేనే గిట్టుబాటు ధర కనపడుతుంది. H1B వీసాలు తాత్కాలిక రద్దంట. H4 వీసాదారులకు కూడా వారి సోషల్ ఖాతాల తనిఖీ కోసమే వాదనలు. భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనికి యూదులపై మారణకాండ, 12 మంది మృతి. సిడ్నీ బోండి బీచ్లో హనుకా వేడుకలపై 2 సాయుధుల కాల్పులు, 29 మంది గాయాలు. ఉగ్రవాదిపైకి లగించి తుపాకీ లాక్కున్న పౌరుడు. పోలీసులు కాల్పులు, 2 ఉగ్రవాదులు, 1 మృతి, మరొకరు అరెస్టు. ఆస్ట్రేలియా విధానాలతోనే యూదు ద్వేషానికి ఆజ్యం అంట. నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక యువత ఆకస్మిక మరణాలు కోవిడ్ టీకాల వల్ల కాదంట. 45 ఏళ్ళు లోపు వారిలో 42% మంది ఆకస్మిక మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణం అంట. తర్వాతి స్థానంలో ఊపిరితిత్తుల సమస్యలు. మహిళల కంటే పురుషుల్లో 5 రెట్లు ఎక్కువ. ఎయిమ్స్ వైద్యులు అధ్యయనంలో వెల్లడి. మరి గుండె జబ్బులు రావడానికి కారణాలేంటి? ఊపిరితిత్తుల వ్యాధులు రావడానికి కారణాలేంటి? అలాగే రాహుల్ గాంధీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం అంట.
బీజేపీ డిఎన్లోనే ఓటు చోరీ ఉందంట. కాంగ్రెస్లో సత్యం అహింస ఉన్నాయంట. ఆ రెండింటి ద్వారానే పోరాడి మోదీని ఓడించి గది దింపుతాం. కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగా బీజేపీ కోసం పనిచేస్తుంది అన్నారు ఆయన. ఓటు చోరీలో దొరికిపోయామని మోదీ షాలకు అర్థమైపోయిందంట. సభలో నా ప్రశ్నలకు జవాబిస్తున్నప్పుడు షా చేతులు వణికినట్లు రాహుల్ గాంధీ గుర్తించారంట. సత్యం గెలవడానికి సమయం పట్టొచ్చు, కానీ తుది గెలుపు మాత్రం మాదే. ఓట్ చోరీ గద్దె చోడ్ సభలో కాంగ్రెస్ నేత అగ్రనేత రాహుల్ గాంధీ దశల వారీగా రాజ్యాంగాన్ని నాశనం చేసే కుట్ర అని మల్లికార్జున ఖార్గే గారు అంటున్నారు. దమ్ముంటే బ్యాలెట్ విధానంలో పోటీ చేసి గెలవండి అని ప్రియాంక గాంధీ అంటారు. మొత్తానికి నిన్న ఢిల్లీలోని ఈ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఇది ఓట్ చోరీ గద్దె చోడ్ అనే కార్యక్రమానికి భారీగా కాంగ్రెస్ శ్రేణులు అయితే హాజరయ్యారన్నమాట. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాహుల్ గాంధీ ఇటీవల బీజేపీ అలాగే ఎన్నికల కమిషన్ రెండు కూడా కుమ్మక్కయ్యి దొంగ ఓట్లు వేసుకుంటున్నాయని ఒక ఆరోపణలో అనేక రాష్ట్రాల్లో పెద్ద పెద్ద సభలు పెట్టి మరీ చెప్పారు, స్టేజీలు పెట్టి. సో దీన్నే నిరసిస్తూ ఇప్పుడు ఆయన రామ్లీలా మైదానంలో ఢిల్లీలో ఇదే కార్యక్రమాన్ని పెట్టారు. ఓట్ చోర్ గద్దె చోడని, అంటే దొంగ ఓట్లు వేసుకున్నాడా గద్దె దిగు అని దీని అర్థం. ఇది ఆంధ్రజ్యోతిలో. ఇక ప్రజాశక్తిలో ప్రజాస్వామ్య విలువలకు పాత్ర, బీజేపీ సేవకులుగా ఎన్నికల కమిషనర్లు సత్యం అహింస మార్గంలోనే పోరాటం, ఓట్ చోరీ గద్దె చోడ్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ. ఇదే వార్త నీళ్ళు కూడా వేశారు. మత విద్వేషాలని నిర్మూలిద్దాం, తమిళనాడులో సిపిఎం పాదయాత్రలో నాయకుల పిలుపు, ప్రజల నుంచి విశేష స్పందన, 300 కిలోమీటర్ల మేడ 9 రోజుల పాటు సాగనున్న యాత్ర. సో ఇవి ఈరోజు ప్రధాన పత్రికలోని వార్తలు.